హాయ్ అండి, అందరికి నమస్కారం. సో ఈరోజు మన శ్రీ స్టాట్లో గేమ్ థియరీ మీద ఒక చిన్న ప్రాబ్లం చెప్తాము. సో అది ప్యూర్ స్ట్రాటజీ మీద. సో అది ఎలా చేయాలనేది మీకు ఈ మెథడ్లో చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రాటజీ అంటే ఏంటంటే ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ప్లేయర్ల మధ్య కాంపిటీషన్ పర్పస్ కోసం ఒక ప్లేయర్ గేమ్ కలవడానికి అతను వేసే సలహాలని ఇక్కడ మనం స్ట్రాటజీ అంటాం. సో అయితే ఈ స్ట్రాటజీ మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఏమున్నాయంటే ప్యూర్ స్ట్రాటజీ అండ్ అలాగే మిక్స్డ్ స్ట్రాటజీ. సో ప్యూర్ స్ట్రాటజీ అంటే ఏంటంటే మనం వేసే ఇక్కడ ప్లాన్స్ అనేవి గేమ్ రూల్స్ని బేస్ చేసుకొని చేయాలన్నమాట. సో దానిలో మనల్ని ఇక్కడ ప్యూర్ స్ట్రాటజీ అంటాం. మిక్స్డ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే సలహాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కెపాసిటీ అంటే మనం చేసే ఆలోచనలు ఆపోజిట్ టీమ్కి అంటే కాంపిటేటర్స్కి వాళ్ళు ఊహించని విధంగా మనం చేస్తే దాన్ని మిక్స్డ్ స్ట్రాటజీ అంటాం. సో ఈ ప్రాబ్లం ప్రకారం పోతే ఈ ప్రాబ్లంలో ప్యూర్ స్ట్రాటజీలో ఏంటంటే శాడిల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో శాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఏంటంటే సో ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క రో మినిమం క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే కాలం మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేయాలి. సో రో మినిమంలో మ్యాక్సిమం వాల్యూని ఐడెంటిఫై చేయాలి, కాలం మ్యాక్సిమంలో మినిమం వాల్యూని ఐడెంటిఫై చేయాలి. సో ఇలా చేస్తే వాటిని ఏమంటుంటే మిన్ మ్యాక్స్ అండ్ అలాగే మ్యాక్స్ మిన్ అంటాం. సో ఈ 2 వాల్యూస్ కానీ ఈక్వల్ అయితే అక్కడ శాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అయినట్టు అనమాట. సో శాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అయినట్టు కాబట్టి దాని నుంచి మనం వాల్యూ ఆఫ్ ది గేమ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లంలో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చున్నాం. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఉండే A1, A2 అండ్ అలాగే A3ని మనం రోస్ అంటాం. అలాగే B1, B2, B3ని ఏమంటామంటే కాలమ్స్ అంటాం. సో ఫస్ట్ రోలో రో మినిమం క్యాలిక్యులేట్ చేద్దాం. రో మినిమం వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ రోలో మినిమం వాల్యూ ఎంత అంటే 15. నెక్స్ట్ అలాగే సెకండ్ రోలో మినిమం వాల్యూ ఎంత అంటే 35. నెక్స్ట్ థర్డ్ రోలో మినిమం వాల్యూ ఎంత అంటే 18. నెక్స్ట్ అలాగే కాలం మ్యాక్సిమం వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. సో కాలం వైజ్ మ్యాక్సిమం చూద్దాం. ఫస్ట్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఏముందో చూద్దాం. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది 35. నెక్స్ట్ అలాగే సెకండ్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందంటే 45. థర్డ్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందంటే 22. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ మనం చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకొని అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సారీ అండి, ఇక్కడ థర్డ్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 40. సో బై మిస్టేక్ ఇక్కడ 22 రాసాం కానీ 40 అనమాట. సో కాలం మ్యాక్సిమం అయిపోయింది, అలాగే రో మినిమం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాక్సిమం ఆఫ్ రో మినిమం తీసుకోవాలి. మ్యాక్సిమం ఆఫ్ రో మినిమం అంటాం. సో దాన్ని మనం ఏమంటామంటే మ్యాక్స్ మిన్ అంటాం. సో మ్యాక్స్ మిన్లో మనం రాసుకుంటే మ్యాక్సిమం వాల్యూస్ ఏమున్నాయి 15, 35 అండ్ అలాగే 18. ఈ 3 వాల్యూస్లో మ్యాక్సిమం తీసుకుంది. సో మ్యాక్సిమం ఎంత ఉంది 35 ఉంది. నెక్స్ట్ అలాగే మినిమం ఆఫ్ కాలం మ్యాక్సిమం చూద్దాం. సో మనకి ఇక్కడ కాలంలో మ్యాక్సిమం ఉన్నాయి కదండి. సో ఏమున్నాయి ఇక్కడ, వాటిల్లో మనం మినిమం తీసుకోవాలి, అంటే దాన్ని మిన్ మ్యాక్స్ అంటాం. సో ఆ వాల్యూస్ ఏందో ఒకసారి చూస్తే ఫస్ట్ కాలంలో మనకి మినిమం వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఉండే వాల్యూస్లో ఏమున్నాయి ఇక్కడ 35, 45 అండ్ అలాగే 40. సో ఈ మూడిట్లో మినిమం వాల్యూ ఎంత ఉంది 35. సో అంటే అప్పుడు మ్యాక్స్ మిన్ ఈక్వల్ టు మిన్ మ్యాక్స్ అయిందనమాట. సో అంటే ఈ 2 వాల్యూస్ ఏమైపోయాయి ఈక్వల్ అయిపోయాయి. అంటే 35, 35 2 వాల్యూస్ అయిపోయి ఈక్వల్ అయిపోయాయి. సో ఈక్వల్ అయ్యాయి కాబట్టి శాడిల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అప్పుడు వాల్యూ ఆఫ్ ది గేమ్ V ఎంత రాస్తామంటే ఇక్కడ మనకి మ్యాక్స్ మిన్ మ్యాక్స్ ఈక్వల్ అయింది చూడండి వాల్యూ 35. ఆ 35ని ఇక్కడ మనం ఏం రాస్తామంటే వాల్యూ ఆఫ్ ది గేమ్గా రాసుకుంటాం. సో అంతే, ఇలా సింపుల్గా మనం ప్రాబ్లమ్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, రో మినిమం వాల్యూని తీసుకోవాలి.
సో రో మినిమంలో ఫస్ట్ రోలో మినిమం వాల్యూ ఎంత 1, సెకండ్ రోలో మినిమం వాల్యూ ఎంత -4, థర్డ్ రోలో మినిమం వాల్యూ ఎంత -1. అండ్ అలాగే కాలం వైజ్ మ్యాక్సిమం తీసుకోవాలి. ఫస్ట్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత 1, సెకండ్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత 5, థర్డ్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత 1. సో ఇలా మనం తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాక్సిమం ఆఫ్ రో మీన్లోకి వెళ్దాం. రో మీన్. సో మ్యాక్సిమం ఆఫ్ రో మీన్ దాన్ని ఏమంటాం అంటే మ్యాక్స్ మిన్ అంటాం. ఇప్పుడు చూద్దాం దాంట్లో. సో ఓవరాల్గా అప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి 1 -4 -1. ఈ వాల్యూలో మ్యాక్సిమం వాల్యూ ఎంత 1. సో కాబట్టి ఇక్కడ రాస్తాం. సేమ్ అదేవిధంగా మినిమం ఆఫ్ కాలం మ్యాక్సిమం రాద్దాం. సో దీన్ని ఏమంటాం అంటే మిన్ మ్యాక్స్ అంటాం. సో ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయో చూద్దాం. 1 5 1. సో మ్యాక్సిమంలో మినిమం కావాలి కాబట్టి ఇక్కడ మినిమం అంటే ఎంత వచ్చింది 1 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మ్యాక్స్ మిన్ అండ్ అలాగే మిన్ మ్యాక్స్ 2 వాల్యూస్ ఏమైపోయాయి ఈక్వల్ అయిపోయాయి. సో ఈక్వల్ అయ్యాయి కాబట్టి శాడిల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే వాల్యూ ఆఫ్ ది గేమ్ వాల్యూ ఎంత అంటే 1. సో ఈ విధంగా సింపుల్గా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఇది మనకి ప్యూర్ స్ట్రాటజీ. నెక్స్ట్ వీడియోలో మీకు మిక్స్డ్ స్ట్రాటజీ మీద ప్రాబ్లం చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.